بسم الله الرحمن الرحيم బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. మిత్రులారా, ఈదుల్ అజ్హా అంటే త్యాగాల పండుగ. ఇది ఎవరి గురించి, ఏ ప్రవక్త గురించి, ఎవరి యొక్క త్యాగాల సంస్మరణ నిమిత్తము ఈ పండుగను జరుపుకుంటున్నారు ఇత్యాది విషయాల గురించి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ఇబ్రాహీం, ఈయనని ఇంగ్లీష్లో అబ్రహాం అంటారు. ఈయన సుమారు 3000 సంవత్సరాలకు పూర్వం గతించినటువంటి ఒక ప్రవక్త, దైవ ప్రవక్త. ఈయన జీవితంలో జరిగినటువంటి అనేక సంఘటనలు ఉన్నాయి, అనేక పరీక్షలు ఆయన దైవం నుండి ఎదుర్కొన్నారు. వాటిని అన్నింటిలో కూడా ఆయన నెగ్గడం జరిగింది. అప్పుడు దైవం ఆయనను ఇమాముల్ అంటే సమస్త మానవ జాతికి, ఇమాముల్ నాస్, సమస్త మానవ జాతికి నాయకుడిగా ఆయన నియమించడం జరిగింది. అసలు ఈయన ఎదుర్కొన్నటువంటి పరీక్షలు ఏంటి, ఈయన ఏ విధంగా నెగ్గుకొచ్చారు, దైవం ఈయనకి పెట్టినటువంటి పరీక్షలు ఏంటి ఇత్యాది విషయాల గురించి నేను క్లుప్తంగా చెప్తాను. ఎందుకంటే ఈయన త్యాగాలను సంస్మరణ చేసుకోవడము, జ్ఞాపకం పెట్టుకోవడము, తిరిగి పునశ్చరణ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. అలాంటి త్యాగాలమయం ఆయన జీవితం. ఆయన త్యాగాల సంస్మరణని బక్రీద్ పండుగ రూపంలో జరుపుకుంటూ ఉంటారు మొత్తం ప్రపంచం అంతా కూడా. ఇది ఒక ముస్లింకి సంబంధించినటువంటి ప్రవక్తే కాదు. ఈయన క్రైస్తవులకు, యూదులకు సంబంధించినటువంటి సమస్త మానవ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రవక్త ఈయన. ఎందుకంటే దైవం ఒక ప్రవక్తను పంపినప్పుడు ఆ ప్రవక్త ఆయా ప్రజల వద్దకు వస్తారు, కానీ వాళ్ళ బోధన సర్వజనీనం అవుతుంది. మహాశైలారా, సుమారు 3000 సంవత్సరాలకు పూర్వం ఈయన ఇరాక్ నగరంలో పుట్టారు. ఈయన తండ్రి ఒక పెద్ద రాజు దర్బారులో ఒక ముఖ్యమైనటువంటి పదవిలో ఉండేవాడు. ఈయన భూమి ఆకాశాల యొక్క నిర్మాణాన్ని గురించి ఈయన ఆలోచన చేసేవారు. ఈ దైవం ఎవరు, సృష్టికర్త ఏ విధంగా ఉంటారు, ఏంటి అని చెప్పేసి ఈయన ఆలోచన చేసేవారు. నక్షత్రాలను చూసి బాగా మెరుస్తుంటే ఇది దైవమేమో అనుకున్నారు. తిరిగి తెల్లవారుజాము నక్షత్రాలన్నీ కూడా మాయమైపోతే ఇలా మాయమైపోయింది నా దైవం కాదన్నారు. అదేవిధంగా ఒకసారి చంద్రుడిని చూశారు, బాగా మెరుస్తుంటే ఇది నా దైవమేమో అన్నారు. అది కూడా తెల్లవారిన తర్వాత అది కూడా కనుమరుగైపోయింది. తర్వాత సూర్యుడిని చూశారు, హాజా అక్బర్, ఇది నా హాజా రబ్బి, ఇది నా ప్రభువేమో, బాగా మెరుస్తుంది, వెలుగునిస్తుంది ప్రపంచానికి, ఇది నా ప్రభువేమో అనగానే సాయంత్రం అయ్యేసరికి అది కూడా కనుమరుగైపోయింది. ఈ విధంగా ఇప్పుడు ఆయన అన్నారు, ఇన్ని వజాతు వజిహి ఫత్రస్ సమావాతి వల్ అర్ద్ హనీఫా వమా అన మినల్ ముష్రికీన్ అన్నారు. నేను ఈ విధంగా నశించిపోయేవి, కనుమరుగైపోయేవి వీటి గురించి నేను ఇంత మాత్రం కూడా వీటి ముందు నేను సాష్టాంగ పడను. నేను వీటినన్నింటినీ పుట్టించినటువంటి సృష్టికర్త ఆయన ముందే సాష్టాంగ పడతానని చెప్పేసి ఆయన ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. సరే, సమయం అయిపోయింది, నేను రేపు కంటిన్యూ చేస్తాను ఇన్షాల్లా. సర్వేజన సుఖనోభవంతో రండి, ఇస్లాంని తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.